పండగ పూట రేషన్ ఈ నెల అంటే చాలా చోట్ల దుకాణాలు చేరని బియ్యం 4 నుంచే ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం సంక్రాంతి వేళ పిండి వంటలకు ఇబ్బంది, లబ్ధిదారులు ఎదురు చూపులు. సో ముఖ్యంగా చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి. ఇంకా అందని రేషన్. ఈ నెల రేషన్ బియ్యం ఇంకా చౌక ధర దుకాణాలకు చేరలేదు. సంక్రాంతి వేళ పిండి వంటలు తయారు చేసేందుకు బియ్యం కోసం గర్భిణులు ఎదురు చూస్తున్నారు. అసలు పంపిణీ చేస్తారా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ రేషన్ పంపిణీ కొన్ని నెలలుగా ప్రసహనంగా మారింది. నిర్దిష్ట గడువులోగా ఇవ్వాల్సిన ఉండగా కార్డుదారులకు పడిగాపులు అయితే పడుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే రేషన్ పంపిణీ అయితే తలకెప్పుడులా తయారైందనమాట. చివరి దశలో మూమెంట్ అంటే వచ్చింది. చాలా చోట్ల బియ్యం రాలేదని డీలర్లు చెబుతున్నారు. కొన్ని చోట్ల పాస్తా స్టాక్నే ఇస్తుండగా అది అరకొరగానే అయితే ఉందన్నమాట. అయితే ఎందుకు ఇలా లేట్ అయిందో అక్కడ మనం చూసుకుంటే సరైన ప్రణాళిక లేకపోవడంతో డీలర్లు అందరం ఇబ్బంది అయితే పడుతున్నాం. 4వ తేదీలో బియ్యం మూమెంట్ కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా అవ్వలేదు. ఇచ్చిన బియ్యం అన్నింటినీ కూడా పంపిణీ చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. సో ఈ విధంగా తెలంగాణలో రేషన్ పంపిణీ అనేది అరకొరగానే జరుగుతుంది. మరి పండగ కల్లా ఇస్తారా ఎవరనేది కూడా క్వశ్చన్ మార్క్గా తయారైంది. ఇది రేషన్ పంపిణీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.